నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. సంగారెడ్డి భరోసా బృందం ద్వారా విద్యార్థులకు చట్ట నిబంధనలు, భద్రతపై అవగాహన. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ఎన్నిక. బాలాపూర్లో అక్రమంగా నిల్వ చేసిన రైస్ గోదాంలో అధికారుల దాడులు. ఓల్డ్ మలక్పేట్లో మినరల్ వాటర్ ప్లాంట్ పై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు. 3 నెలల్లో వరంగల్ విమానాశ్రయానికి ఫౌండేషన్. రైట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా దాదాపు 1,91,00,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమం తీసుకున్నాం. ఆ వీధిలోనే ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం, ఇందులో అందరూ కూడా ఈ ప్రాంత 13 డివిజన్ దాదాపు 40,000-45,000 మంది ప్రాంతానికి సంబంధించి ఇక్కడ వస్తుంటారు. ఎమర్జెన్సీ సాయంత్రం పూటైతే అవ్వ తాతలకు ఏమైనా పెద్ద మనుషుల కాళ్ళ నొప్పి వచ్చినా ఏమొచ్చినా ఎమర్జెన్సీ కావాలంటే ఇక్కడ వస్తుంటారు. దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రెగ్యులర్గా 30-40 మంది వస్తుంటారని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అందుకని దీని అంతా ఎయిర్ కండిషన్ వసతులతో ఒక మోడల్గా కట్టడం జరిగి ఈరోజు ఓపెన్ చేసుకున్న సందర్భంగా డెప్యూటీ డాక్టర్లకు ప్రభుత్వ పరంగా ఎంతోమంది డాక్టర్స్, చాలామంది ప్రైవేట్లో పోయినా ప్రభుత్వంలో డాక్టర్లు చాలామంది ఏంటంటే వాళ్ళు పీజీ కాగానే గవర్నమెంట్ సర్వీస్లకు రావడానికి కొంచెం ఇష్టపడరు. కానీ ఇక్కడ మా ఫిర్దౌస్ లాంటి డాక్టర్ ఈరోజు ఇంకా కమర్షియల్గా ఆలోచించకుండా పేదవాళ్ళకు సేవ చేసిన డాక్టర్ చాలామంది ఉన్నారు. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడ్వకేట్ శ్రీ సురేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను హైకోర్టులోని ఆయన ఛాంబర్లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ఫ్లీడర్ అబ్దుల్ కబీర్తో పాటు మొహమ్మద్ సలీముద్దీన్, మొహమ్మద్ అన్వర్ అలీ, రామ్ సింగ్, మొహమ్మద్ యూనుస్, సమర్ మరియు ఇతరులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. ఓల్డ్ మలక్పేట్లో అనుమతులు లేకుండా నడుస్తున్న అక్రమ మినరల్ వాటర్ ప్లాంట్ పై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గ్రీన్ నెస్ట్ వాటర్ పేరుతో నడుస్తున్న ఈ యూనిట్ లో అత్యంత అస్వచ్ఛమైన పరిస్థితుల్లో తాగునీరు తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేలా ఉన్న ఈ ప్లాంట్ ను వెంటనే సీజ్ చేసి యంత్రాలు, స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడంలో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి మరో 3 నెలల్లో ఫౌండేషన్ వేయబోతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా మార్గం సుగమమైంది. రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు భూమి సేకరిస్తే ఈ ఎయిర్పోర్టు రూపుదిద్దుకుంటుందని అన్నారు. రక్షణ శాఖ వ్యూహాత్మక ప్రాంతం కావడంతో డిఫెన్స్ మినిస్ట్రీనే దీనిని నిర్మిస్తుంది. సివిల్ ఏవియేషన్ శాఖ ప్రత్యేక టర్మినల్ ను ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్ 17న ఓఎల్ఎస్ సర్వే నిర్వహించి ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ ను ఖరారు చేస్తామని అన్నారు. ఒకే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది అక్కడ ప్రజలకు కూడా ఎంతో కాలం నుంచి ప్రశ్న నలుగుతూనే వస్తుంది.
కేవలం హైదరాబాద్ ఒక్కటే ఉంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్స్ డెవలప్ కావాలనేది తెలంగాణ ప్రజల తాలూకా ఆకాంక్ష. ఎంతో కాలం నుంచి కేవలం ఒక ఎయిర్ స్ట్రిప్ గానే ఉండిపోయినటువంటి వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి దానికి కావలసినటువంటి ల్యాండ్ కూడా అప్పచెప్పింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపునే ఒక నిర్ణయం తీసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మించాలని దానికి కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. మరొక 3 నెలల్లో దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే విధంగా చర్యలు కూడా ఈ రోజు చేపట్టాం. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్ కి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్ కి ల్యాండ్ తాలూకా రిక్వెస్ట్ కూడా పెడుతూనే డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకనంటే డిఫెన్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాటజీతో ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ కాబట్టి వాళ్ళు కూడా ఆదిలాబాద్ తాలూకా సైట్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు తెలియజేయడంతో ఆ ఎయిర్పోర్ట్ లో ట్రైనింగ్ ఫెసిలిటీ డిఫెన్స్ కి సంబంధించి ఏర్పాటు చేసుకుని ఆ ఎయిర్పోర్ట్ ని వాళ్లే డెవలప్ చేసి ఏదైతే సివిల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటిది ఉందో వాళ్ళకి సివిల్ ఎంక్లేవ్ నిర్మించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టు ఆ యూజర్ అగ్రిమెంట్ లో కూడా ఈ రకంగా చేద్దామని ఒక మంచి ప్రపోజల్ మరి రాజ్నాథ్ సింగ్ గారు మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకనంటే ఇందులో 3 తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్. ఈ 3 కలిసి ఏప్రిల్ 17th నాడు గ్రౌండ్ కి వెళ్లి అక్కడ మరొకసారి OLS ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే కూడా చేసుకుని మరొకసారి ఫీల్డ్ కి వెళ్లి స్టడీ చేసి ఇంకేమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా, ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రన్వే ఓరియంటేషన్ లేకపోతే మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్ కి మాస్టర్ ప్లాన్ కూడా నిర్ధారించడానికి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా అది చేస్తా. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆదిలాబాద్ ఏరియా వాళ్ళు కూడా సహకారం అందిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ పరిధిలోని సుల్తాన్పూర్ లో ప్రాంతంలో అక్రమంగా గోదాంపై పోలీసులు, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 523 క్వింటాళ్ల PDS బియ్యం, 69 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కు నష్టం కలిగిస్తూ రేషన్ ను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్ లో జిల్లా సివిల్ సప్లైస్ అధికారి వనజాత, ASO రాజేంద్ర నగర్ లోని వి పుల్లయ్య, సివిల్ ఇన్స్పెక్టర్ మహేష్ పాల్గొన్నారు. బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన హోటల్ వేద మల్టీ చైనీస్ రెస్టారెంట్ ను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్, నూతన లైటింగ్ వ్యవస్థలతో ఈ రెస్టారెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబాలు, యువతను దృష్టిలో పెట్టుకుని విభిన్న రకాల చైనీస్ వంటకాలతో ప్రత్యేక మెనూను నిర్వాహకులు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డిలో ఇలాంటి ఆధునిక రెస్టారెంట్లు ప్రారంభం కావడం పట్టణ అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణానికి మంచి గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు. నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు లాడే మల్లేశం, పొన్నం రాజేందర్ రెడ్డి, జలేందర్, మాజీ కౌన్సిలర్ మాజిద్, విష్ణు, పార్టీ నాయకులు శ్రవణ్ రెడ్డి, చింటూ తదితరులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోట దుర్గారాజ్ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి హాజరై ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పోటీ పరీక్ష పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ NSUI అనేది ఇందిరాగాంధీ ఆలోచన విధానంతో పుట్టుకొచ్చిన విద్యార్థి సంఘం అన్నారు. అనేక యూనివర్సిటీ కాలేజీలలో కమిటీ వేసుకుని ఏర్పాటు చేసుకుంది. అనేక ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను చేసింది. NSUI విద్యార్థి సంఘమని గర్వంగా చెప్తున్నామని అన్నారు. 55 సంవత్సరాల నుండి దేశంలో నలుమూలల నుండి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా NSUI సంఘం ముందుండి పోరాడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థి నాయకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థి విభాగమైన NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జెండా ఆవిష్కరణతో పాటు మెటీరియల్ పంపిణీ కూడా ఏదైతే జాబ్స్ కోసం ప్రిపరేషన్ అవుతారో వాళ్ళ మెటీరియల్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కోట దుర్గారాజ్ గారు అయితే NSUI నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారో వారి సమక్షంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని NSUI ఫార్మేషన్ డే రోజు తీసుకోవడం జరిగింది. NSUI అనేది 56 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారి ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ విద్యార్థి సంఘం అనేక యూనివర్సిటీలలో, కాలేజీలలో కమిటీలు ఏర్పాటు చేసుకుని అనేక విద్యార్థి సంఘాలు ఆనాటి అనేక మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి విద్యార్థి సంఘం NSUI అని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. 56 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల పాటు అనేక విషయాలలో దేశంలో ఉన్న ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఈ రాష్ట్రం, ఈ కులం, ఈ మతం అని లేకుండా విద్యార్థికి ఎక్కడ సమస్య వచ్చినా కూడా NSUI ముందుండి కొట్లాడుతూ వచ్చింది. ఆ కొట్లాటనే మేము కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఈ దేశానికి సంబంధించిన సంవిధానాన్ని కాపాడే విషయంలో కానీ, మనువాదుల ఏదైతే దాడులలో కూరుకుపోతున్న విద్యార్థులని బయటికి తెచ్చే విధానంలో కానీ, వాళ్ళ సమస్యల మీద కొట్లాడే విధానంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి నాకు కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి నేను NSUI రాష్ట్ర అధ్యక్షుడి వరకు 12 సంవత్సరాలు, పదుల సంఖ్యలో కేసులు, 100లకు పైగా కార్యక్రమాలు, డిటెన్షన్లు, హెరాస్మెంట్స్ అన్ని ఎదుర్కొని కేవలం మా ఒక్క తండ్రి ఒక డైలీ వేజ్ లేబర్ సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తిగా నేను విద్యార్థి రాజకీయాల్లో జాయిన్ అయ్యి ఈరోజు కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు అయినానంటే అది కేవలం NSUIలోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి అండగా NSUI ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై హింద్, జై సంవిధాన్. రోజు NSUI 56వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం, మనకు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మనకు చాలా గర్వకారణం. 1971 ఏప్రిల్ 9 రోజు ఆవిర్భవించిన ఈ NSUI అనేక ఉద్యమాలు చేసి ప్రతి ఒక్క దాంట్లో విద్యార్థుల సమస్యలపై పోరాడి కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, ప్రతి నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల సమస్యల పక్షాన ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి ప్రతి ఒక్క విషయంలో విజయం సాధించడంలో NSUI ముందుంటుంది. NSUI అనేది ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా ఎన్నుకునే ఒక సిస్టమ్ని ఫాలో అవుతూ NSUIలో నాయకులను తయారు చేసే ఒక NSUIని మనం ఫ్యాక్టరీగా మనం చూసుకుంటున్నాం. ఒకటి, NSUIలో నేను గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. నేను నిజాం కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొని
బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని మోసం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో మేము ముందుండి పోరాటం చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం. ప్రతి ఒక్క సమస్యల్లో ఎన్ఎస్యుఐ ముందుండి పోరాడింది. కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానం దాన్ని ముందు తెచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి నష్టం చేకూర్చేగా చేస్తుంది. కాబట్టి దాని పక్షాన ఎన్ఎస్యుఐ ఎప్పుడు ముందుండి పోరాడి ప్రతి ఒక్క విషయంలో విద్యార్థుల సమస్యలు మీద పోరాడడానికి ఎన్ఎస్యుఐ ముందుంటారని ఈ విధంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. సంగారెడ్డి భరోసా బృందం ద్వారా విద్యార్థులకు చట్ట నిబంధనలు, భద్రతపై అవగాహన. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ఎన్నిక. బాలాపూర్లో అక్రమంగా నిల్వ చేసిన రైస్ గోదాంలో అధికారుల దాడులు. ఓల్డ్ మలక్పేట్లో మినరల్ వాటర్ ప్లాంట్ పై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు. 3 నెలల్లో వరంగల్ విమానాశ్రయానికి ఫౌండేషన్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.